డీలిమిటేషన్ ఇప్పుడు ఈ పదం దక్షిణ భారతదేశాన్ని కుదిపేస్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆ రాష్ట్రంలోని బీజేపీ మినహా మిగిలిన పార్టీలు, దక్షిణ భారతదేశంలో ఏపీ మినహా తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రభుత్వాలు గలం విప్పుతున్నాయి. ఇప్పటికే త్రిభాషా చట్టం అమలులో హిందీని తమపై బలవంతంగా రుద్దవద్దని స్టాలిన్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. దాంతో పాటు డీలిమిటేషన్ పై పోరాడుతున్నారు. దక్షిణాదిలోని రాష్ట్రాలను ఏకం చేసి ఉద్యమించి డీలిమిటేషన్లో మన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని, ఒక పార్లమెంటు సీటు కూడా తగ్గదని కేంద్రం చెబుతుంది. మరి ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల దక్షిణాదికి నిజంగానే అన్యాయం జరుగుతుందా? అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. మనం మొదటిగా చెప్పుకోవాల్సింది ముందు నుంచి వస్తున్న దక్షిణాది ఆవేదన. మొదటి నుంచి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఉత్తర భారతదేశానికే నిధులు ఎక్కువ ఇవ్వడం, అభివృద్ధి చేయడం, ఇంకా ఏదైనా ఉత్తర భారతదేశానికే కేంద్రం పెద్దపీట వేస్తుందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలే కాదు, ప్రజల బాధ. అయితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో సౌత్ కీలకం అవుతుండటంతో కొంతకాలం నుంచి కేంద్రం సౌత్కు బాగానే సహకారం అందిస్తుంది. కానీ నార్త్ను చూసినట్లు కాదు. అంటే నార్త్ మీద కన్న తల్లి ప్రేమ ఉంటే సౌత్ మీద సవతి తల్లి ప్రేమ అన్నట్లు. సరే, ఆ కథ వదిలేద్దాం. డీలిమిటేషన్ సంగతి ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి దేశంలో 543 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అయితే ఆ సీట్లని పెంచాలని కేంద్రం చూస్తుంది. పార్లమెంటు స్థానాలని పునర్విభజన చేయడానికి రెడీ అవుతుంది. వచ్చే ఏడాది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. కానీ డీలిమిటేషన్ ఏ ప్రాతిపాదికన చేపడతారనేది క్లారిటీ లేదు. జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు స్థానాల పునర్విభజన చేస్తారని స్టాలిన్ అంటున్నారు. అదే జరిగితే దక్షిణాదికి అన్యాయమే అంటున్నారు. అవును, ఆ లెక్కన చూస్తే సౌత్కు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాల క్రితం కేంద్రం జనాభా పెరుగుదల నియంత్రణ చేయడానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టింది. అది అందరికీ గుర్తే. అప్పుడు ఈ కుటుంబ నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేశాయి. కానీ నార్త్ వాళ్ళు అలా చేయలేదు. వారు కనడంలో కంట్రోల్లో లేకపోయారు. చెప్పాలంటే దక్షిణాది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో సామాజిక చైతన్యం ఎక్కువ. ఇక్కడి ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నారు. అందుకే గతంలో జనాభా నియంత్రణ అంటే గట్టిగా అమలు చేశారు. కానీ ఉత్తరాదిలో అలా కాదు. వారికి అవగాహన తక్కువ. జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. మరి ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే నార్త్లో పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. సౌత్లో తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కేంద్రం మాత్రం ఒక్క స్థానం తగ్గదని అంటుంది. అలా చూసుకున్న అన్యాయమే. ఎందుకంటే నార్త్లో స్థానాలు పెరిగితే ఆ రాష్ట్రాలే కేంద్రంలో చక్రం తిప్పుతాయి. ఇప్పటికే దక్షిణాది నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చే సొమ్మును ఉత్తరాది రాష్ట్రాలకే దోచిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి వెళుతుంటే అన్ని పథకాల ద్వారా తిరిగి ₹1 కూడా సరిగ్గా రావట్లేదు అనేది సౌత్ వాదన. ఇంకా డీలిమిటేషన్ జరిగితే చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేంద్రం డీలిమిటేషన్ ఏ ప్రాతిపాదికన చేస్తుందనేది క్లారిటీ లేదు. కేంద్రం ఇప్పటి వరకు జనాభా ప్రాతిపాదికనే డీలిమిటేషన్ అని చెప్పలేదు. కాకపోతే విధి విధానాలు ప్రకటిస్తే ఆ అనుమానాలు తీరతాయి. కేంద్రం ఏం చేస్తుందో ఎవ్వరికి తెలియట్లేదు. కానీ ఈలోపు స్టాలిన్ డీలిమిటేషన్ పై సౌత్ని ఏకం చేసే పనిలో ఉన్నారు. దీనిపై కీలక సమావేశం పెడుతున్నారు. ఇక ఆయన పాయింట్ వచ్చి జనాభా లెక్కల ప్రాతిపాదికగా కాకుండా 1971 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మరో కోణం మాట్లాడుకోవాలి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని స్టాలిన్ వెనుక రాజకీయం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సరే, అది ఆ రాష్ట్రం వారికి. కానీ ఆయన పాయింట్ కరెక్ట్గానే ఉందనే వాదన చాలా మందిలో ఉంది. మరి ఈ లిమిటేషన్ కథకు కేంద్రం ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.